తెలుగు ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర అదేంటి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలేమిటి? పరాభవాన్ని కూడా శుభ సూచకంగా చూస్తామా? ఈ సంవత్సరానికి ఉన్న పేరు పరాభవనామ సంవత్సరం. శశభిషలకు తావు లేకుండా సూటిగా ముందు మాట్లాడుకున్నాం. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు పరాభవనామ సంవత్సరానికి వద్దాం. ఈ పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు ఎవరికి చెప్పుకో? పరాభవాన్ని ఎవరికి చవి చూపించాలి? ఎవరు పరాభవం పాలు కావాలి? ఎవరికి మనం శుభ సూచకంగా శుభాకాంక్షలు చెప్పాలి? ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఎస్, నిజమే, కొంతమందికి పరాభవం రుచి చూపించాల్సిందే. ఆ పరాభవానికి సహకరించిన వారందరికీ శుభాకాంక్షలు తెలపాల్సిందే. పరాభవం రుచి చూడాల్సిందేవారు. పరాభవం రుచి చూపించి శుభాకాంక్షలు పొందే అర్హత పొందేవారేవారు. ఇప్పుడు ఇది మనం ఆలోచించాల్సింది. ఈ నూతన సంవత్సర శుభ సమయంలో మనందరము ఆలోచించవలసింది ఇది. ప్రజలందరికీ శుభం కలగాలని మనం కోరుకుంటాం. అందులో నేను ఉండాలని మనం కోరుకుంటాం. మరి ప్రజలందరికీ శుభం కలగాలంటే ఏం చేయాలో కూడా ఆలోచించాల్సిన సమయం. నేనేమీ చేయకుండానే అందరికీ శుభం కలగాలి అని అంటే అందరికీ శుభం కలిగిపోతుందా? కోరుకోవటం కాదు, కోరుకోవటం మాత్రమే కాదు, అందరికీ శుభం కలగడానికి, అందులో నేను కూడా భాగం కావడానికి ప్రయత్నించాలి. శుభం కలిగేందుకు అవసరమైనటువంటి చర్యలకు సిద్ధపడాలి. నేనేమీ చేయకుండా అందరికీ శుభం కలగాలని కోరుకుంటే శుభం కలగదు. అందుకే ఈ నూతన సంవత్సర వేళ, ఈ శుభ సమయంలో మనం ఏం చేయాలో కూడా నిర్ణయించుకోవాలి. ప్రజలందరికీ ఈ దేశంలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఈ పెరుగుదలకు కారణమైన వాళ్ళు ఖచ్చితంగా పరాభవం పాలు కావాల్సిందే. ఈరోజు దేశంలో గ్యాస్ కొరత ఏర్పడ్డది. పెట్రోలు, డీజిల్ కొరత కూడా రాబోతోందని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమస్యలకు కారణమైన వారు ఖచ్చితంగా పరాభవం చెందాల్సిందే. 143 కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళు పరాభవం పాలు కావాల్సిందే కదా. ఇంకా చెప్పాలంటే ఈ 143 కోట్ల మంది ప్రజలే కాదు, ప్రపంచ ప్రజలందరి జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లకు పరాభవం కావాల్సిందే. ఈ గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? గ్యాస్ కొరత ఎందుకు వస్తుంది? పెట్రోలు, డీజిల్ ఎందుకు కొరత ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది? సమాజంలో అన్ని రకాల సరుకుల ధరలు ఉన్నట్టుండి ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు బ్లాక్ మార్కెట్ బలపడుతోంది? వీటికి కారణమైన వాళ్ళను వదలాల. వీటికి కారణమైన వాళ్ళు పరాభవం పొందవద్దా? అందుకే మనం ఇప్పుడు సీరియస్గా ఆలోచించాలి. ఎందుకు పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడబోతోందంటున్నారు? ఎందుకు గ్యాస్ కొరత ఆల్రెడీ మొదలైందంటున్నారు? ఎందుకు గ్యాస్ ధరలు పెరిగినాయి? ఇరాన్ మీద అమెరికా పాలకులు, ఇజ్రాయెల్ పాలకులు దౌర్జన్యపూరితంగా, దుర్మార్గమైనటువంటి, భయంకరమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఏకపక్ష దాడులు చేస్తున్నారు. ఈ ఫలితంగానే, ఈ దాడుల వల్లనే ఈరోజు ప్రపంచమంతా గ్యాసు, పెట్రోలు, డీజిల్ కొరతలకు పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు? నిన్నగాక మొన్న వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఇరాన్ అత్యున్నత నేత ఖమైనీని హత్య చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ పాలకులు తప్పుకోవాలట, ఇరాన్ లొంగిపోవాలట, ఇరాన్ పాలకులు అధికారం నుంచి తప్పుకోవాలట. ఇరాన్ను ఎవరు పరిపాలించాలో అమెరికా నిర్ణయిస్తుందట. ఇరాన్ను ఎవరు పరిపాలించాలో అమెరికా పాలకులు నిర్ణయిస్తారట. ఒకప్పుడు భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలో బ్రిటిష్ పాలకులు నిర్ణయించినట్టు. వాళ్ళెవరు నిర్ణయించడానికి?
అమెరికన్ పాలకులు ఎవరు? ఇరాన్ను ఎవరు పరిపాలించాలో నిర్ణయించడానికి. ఇంతకంటే దౌర్జన్యం ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఎందుకు ఈ పనులు చేస్తున్నాడు అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగానే చెప్తున్నాడు, ఏది దాచుకోవట్లేదు. అమెరికా ప్రయోజనాల కోసం నేను ఏమైనా చేస్తా అంటున్నాడు. అందుకు ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, ప్రపంచ ప్రజానీకం ఏమైపోయినా పర్వాలేదు, ఏ దేశం ఏమైపోయినా పర్వాలేదు, అమెరికా ఫస్ట్ అంటున్నాడు. అమెరికా ప్రయోజనాల కోసం ఏ దేశం మీదనైనా దాడి చేస్తారు, ఏ దేశ ప్రయోజనాలనైనా కొల్లగొడతారు. అది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా చెప్తున్నటువంటి విషయం. మరి ఇంత బహిరంగంగా దారుణంగా ఒక బజారు రౌడీలాగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికన్ పాలకులకు పరాభవం కావాలి కదా. అందుకే ఈ పరాభవనామ సంవత్సరం అమెరికన్ పాలకులకు, ఇజ్రాయెల్ పాలకులకు పరాభవం చవి చూపించాల్సినటువంటి సమయం ఇది. ఇలాంటి దౌర్జన్యకారులు పరాభవం పాలు కావాలి. వారు పరాభవం పాలు కావాలనంటే తెలుగు ప్రజలందరూ కదలాలి. 143 కోట్ల మంది భారతదేశ ప్రజలందరూ కదలాలి. దౌర్జన్యకారులకు పరాభవం చవి చూపించే విధంగా నినదించాలి. ఇంత జరుగుతున్నా నోరు పెదపని భారతదేశ పాలకులను కళ్ళు తెరిపించాలి, మెడలు వంచాలి. అందుకోసం దేశ ప్రజలు కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కృషిలో ముందడుగు వేసే ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఖచ్చితంగా అమెరికన్ సామ్రాజ్యవాద పాలకులకు, ఇజ్రాయెల్ పాలకులకు పరాభవం రుచి చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ పనిలో, ఆ పవిత్ర కర్తవ్యంలో భారతదేశ ప్రజలందరూ భాగస్వాములు కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే భారతదేశ ప్రజలు గొంతెత్తి నినదించాలి. అమెరికన్ పాలకులు, ఇజ్రాయెల్ పాలకులు పరాభవం కావాలని చెప్పి కోరుకోవాలి. పరాభవనామ సంవత్సరం సందర్భంగా ఈ కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం పాలు పంచుకున్నా అట్లా పాలు పంచుకునే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలి.